హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు పాత బంగారాలు శీర్షికన ఓ బామ్మ జాలి కథ 5th ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ఆ తర్వాత రామశాస్త్రి ఎన్నడూ సుభద్ర గదిలోకి అడుగు పెట్టలేదు. ముక్కుపడు డబ్బా కూడా బసారాలో ఉన్న గూట్లోకి స్థానభ్రంశం చెందింది. పొద్దుటే స్నానం సంధ్యావందనం కానిచ్చి ఆపై సిబిరేకంతా దిబ్బరొట్టె లోటాడు పాలు లాగించి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేది భోజనం వేళకే. మధ్యాహ్నం కాసేపు బాలు కుర్చీలో నడుబాల్చి లేచి కాసేపు రామాయణమో భారతమో చదువుకొని మళ్ళీ ఊర పొద్దుగొక్కక ముందే తిండి కార్యక్రమం కానిచ్చేవాడు. ఆ తర్వాత ఓ గంట వీధి అరుగు మీద ఇరుగు పొరుగు స్నేహితులతో బాతాకారి కొట్టడం, ఆపై తెల్లవారి వరకు గుర్రు పెట్టి నిద్రపోవడం. ఇది అతగాడి దినచర్య. మొదట్లో సుభద్రకు చీకటి పడితే చాలు కాంతమ్మత్త మాటలు తలుపుకొచ్చి భయంతో తలుపు బిగించుకుని రాత్రంతా బిక్కుబిక్కుమంటూనే గడిపేది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ పెద్ద ఆయన, అమ్మాయి కాసిన అటుకులు వేయించి పెట్టు, గుప్పెడి శనగలు సాతాళించి పట్టుకురా అని పురమాయించడం తప్ప తనకేసి కన్నెత్తి చూడకపోవడంతో మనసు కాస్తంత కుదిరపడింది. అడగకుండానే మంచి బట్టలు చిన్న చితక నగలు కొనిస్తుంటే తన్ని ఓ ఇంటి మనిషిలా భావిస్తున్నాడే తప్ప భయపడ్డట్టు ఏం జరగదని అర్థమై అత్తమ్మ చెర నుంచి తనకు విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతగా తండ్రి కొడుకులకు వేళకన్నీ అమర్చిపెడుతూ నిశ్చింతగా ఉండసాగింది. సీను మాత్రం బండించి రాగానే కాయగూరలు కోసిపెట్టడం, బియ్యంలో రాళ్ళు ఏరడం లాంటి పనుల్లో సాయం చేస్తూ ఇంటి విషయాలన్నీ ఏకరువు పెడుతూ ఉండేవాడు. అతని మాటల్లోనే తెలిసింది పెద్ద ఆయన చనిపోయిన భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడని. ఆవిడకు 7 పిల్లలు వరుసగా పుట్టి పురిట్లోనే సంధి కొట్టిపోయారని. చివరాకన్నా పుట్టిన సీనొక్కడే బతికి బట్టకడ్డాడని, అందుకే తండ్రి శ్రీనివాస శాస్త్రి అని పేరు పెట్టిన తల్లి నా కొడుకు అష్టమగర్భంలో పుట్టిన శ్రీకృష్ణుడని మురిసిపోతూ కన్నయ్య అన్న ముద్దు పేరుతో పిలిచేదని. ఆ రోజు నుంచి తను అలాగే పిలవడం మొదలెట్టగానే సీను ఆనందానికి అవధులు లేవు. అసమానం అమ్మ అమ్మ అంటూ చుట్టుకు తిరిగే అతడి దగ్గర చదరంగం, తోకపద్యాలు, పొడుపు కథలు నేర్చుకోవడంతో కాలక్షేపానికి కొదవ లేకుండా రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. రామశాస్త్రి వాళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ చనువును అర్థం చేసుకున్నాడే తప్ప ఏనాడు తప్పు పట్టలేదు. కొద్ది రోజులకే కాంతమ్మ కూడా మెల్లగా రాకపోకలు సాగించింది. గుమ్మంలో అడుగు పెడుతూనే, ఏమే సుబ్బు, నీ మొగుడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? ఆ కుర్ర విధవ ఏం విధవేషాలు వేయడం లేదు కదా అంటూ ఆసక్తిగా పరామర్శించి సమాధానం కోసం ఎదురు చూడకుండా వంటింట్లో చేరి చేతికందిన బియ్యం పప్పు సంచుల్లో నింపుకుని చక్కా జారుకుండేది. ఆమె ఉన్నంతసేపు సుభద్ర పడే కంగారు గమనించిన సీను, కాంతమ్మ మా అమ్మంటే నీకెందుకమ్మా అంత భయం? నువ్వు వాళ్ళింట్లో ఉన్నప్పుడు భయపడ్డా అర్థం ఉంది, కానీ ఇప్పుడు ఆవిడ వస్తున్నది మన ఇంటికి. అసలు నువ్వు ఏం తప్పు చేశావని భయపడాలి? భయం పిరిగివాళ్ల లక్షణం. మనం బెదురు చూపులు చూస్తే పిల్లి కూడా పులిలా వెంటపడి తరుముతుందని మా తెలుగు పంతులు గారు చెప్పారు. అందుకే నాలా నువ్వు ధైర్యంగా ఉండటం నేర్చుకో అని ధైర్యం నూరిపోస్తూ ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ సీను సావాసం వల్ల మెత్తగా మేకపిల్లలా ఉండే సుభద్రలో కాస్తంత గడుసుదనం, మాటకారితనం చోటు చేసుకునేసరికి కాంతమ్మ ఆటలు ఇంతకు ముందులా సాగలేదు. దాంతో ఆవిడ ఇన్నేళ్ళు చెప్పు కింద తేళ్ళ అణిగిమణిగి ఉండే అనాథ పక్షి మెళ్ళో పుస్తపడిందో లేదో నడమంత్రం సిరి చూసుకుని ముసలిమగుడి పాలు పడ్డానన్న దిగులు చింత లేకుండా ఎంతగా విడిచిపడుతున్నదో. కళ్ళు నెత్తికెక్కి ఈ అత్తముండ మాటంటే బొత్తిగా లెక్క లేకుండా పోయింది అంటూ లోపలే ఉడుక్కున్నా ఇక ఆదరించి బెదిరించి లాభం లేదని అర్థమై పబ్బం గడుపుకునేందుకు మెనగొడని కాళ్ళు గడ్డాలు పట్టుకోక తప్పలేదు. చూస్తుండగానే కాలం రంగులు రాట్నంలా గిర్రున తిరిగిపోయింది. 12 ఏళ్ల సుభద్రను 16 ఏళ్ల పర్వం నిలువెల్లా కమ్మేసింది. సిల్కు చీరల్లో ముద్దబంతిలా మెరిసిపోతున్న ఆ పిల్లని చూస్తుంటే వేళ కింద వండి పెడుతుందన్న స్వార్థంతో ఆ పసిదానికి తీరని అన్యాయం చేశానేమోనన్న అపరాధ భావన రామశాస్త్రి మనసును ముల్లులా తొలుస్తుండేది. కానీ ఒకసారి ఆ ఊరి పెద్ద కాపు ద్వారా
తన ముందు నక్క వినయం వలకపోసే కాంతమ్మ నిజానికి మహాముదురని, దిక్కుమొక్కులేని ఈ పిల్లను నిత్యం రాచి రంపాన పెట్టేదని తెలిసాక, తెలుసో తెలియకో పెళ్లి పేరుతో అమాయకురాలికి ఓ నిలకడైన ఆసరా చూపించగలిగానని తృప్తిపడి ఇంటి బాధ్యత ఆ పిల్ల చేతుల్లో పెట్టేసి చేతులు దులుపుకున్నాడు. దాంతో సూదిలాంటి సుభద్ర దబ్బనల్లా రాటు తేలి అన్ని వ్యవహారాలు అవలీలగా చక్కబెట్టుకునే స్థాయికి ఎదిగింది. సీను పీయూసీ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డ వయసుతో పాటు తనకన్నా చిన్నదైన అమ్మ మీద గౌరవం, అభిమానం పెరిగాయే తప్ప తగ్గలేదు. కాలం ఎలాంటి ఒడుగులు దుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుండగా అనుకోని పరిణామం సుభద్ర జీవితాన్ని మరో కొత్త మలుపు తిప్పింది. ఎప్పట్లా భోంచేసి వీధి అరుగు మీద పడుకున్న రామశాస్త్రి అర్ధరాత్రి నిద్రలోనే ప్రాణం విడిచాడు. మెడలో తాళి కట్టిన భర్త అన్న విషయం ఎప్పుడో మర్చిపోయిన ఆ రోజు సుభద్ర ఎంతో ఆత్మీయుడైన వ్యక్తిని కోల్పోయినట్లు గుండె లవిసేలా ఏడుస్తుంటే తండ్రికి దూరమైన సీను బాధను తనే దిగమింగుకొని ఆమెను ఓదార్చాడు. ఈ వార్త తెలియగానే కాంతమ్మ ఒక్క పరుగున వచ్చి గుండెలు బాదుకుంటూ, అయ్యో అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, వయసు ముదిరిన పిడిరాయిలో ఉన్నాడు కదా, నా మేనగోడలు 10 కాలాల పాటు పసుపు కుంకాలతో పచ్చగానే ఉంటుందని అనుకుని నేనే చేతులారా దీని గొంతు కోశాను. ఇంకా ఈ పిచ్చిది ఎట్లా బతకాలరా దేవుడో అంటూ గొంతు చించుకుని ఏడవటం సీనుకి కృతకంగా అనిపించిన తండ్రి అంత్యక్రియల ఏర్పాట్లలో ఉండి అంతగా పట్టించుకోలేదు. చిన్నవాడైన యథావిధిగా నిత్యకర్మ చేసిన అతన్ని ఊరి జనం ఎంతైనా రామశాస్త్రి అదృష్టవంతుడు. సునాయాస మరణం, బంగారం లాంటి కొడుకు. పాపం ఆ పిల్లని చూస్తేనే కడుపు తరుక్కుపోతుంది. ముఖపచ్చలు ఆరకుండానే తలచెడి మళ్ళీ ఆ కాంతమ్మ పంచనే చేరాల్సిన కర్మ పట్టింది. ఆ రాక్షసి ఎంత ఏడిపిస్తుందో ఏమో అంటూ జాలిపడ్డారు. 10వ రోజు కాంతమ్మ కోడి కోయకముందే సుభద్ర గదిలో దూరి, ఒసే సుబ్బి ఏటా మొద్దునిద్ర, తెల్లవారక ముందే ఆ తంతు పూర్తయిపోవాలి లేలే అంటూ తట్టి లేపుతుంటే ఆవిడ గావుకేకలకు వసారాలో పడుకున్న సీను ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా వేప చెట్టు కింద నిలబడ్డ చాకలి మంగమ్మ పక్కనే చేతిలో చిన్న సంచితో మంగలి తిప్పడు. మరుక్షణం జరగబోయే దారుణం అర్థమై అతనికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఒక్క ఉదుటన లేచి పెరట్లోకి పరుగు తీశాడు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.